మరి ఈ ప్రకారం క్రైస్తవులు ఉంటే క్రీస్తున్నాడు అనుకుంటే మరి యేసుకి తండ్రి లేకపోతే యేసు పుట్టలేడు కదా. అవును. అంటే యేసు లేనట్టే, ఎందుకు యేసుకి తండ్రి లేడు కనుక. అవును. అంతే కదండి. ఆ లాజిక్ తీసుకుంటే ఈ లాజిక్ మరి కరెక్ట్ అవుద్ది. క్రిస్టియన్స్ ఉన్నారు కనుక క్రైస్తవు ఉన్నట్టే అయితే మరి యేసుకు తండ్రి లేడు కనుక యేసు లేనట్టే. అయితే ఇక్కడ కూడా ఒకటి చెప్తాను భాస్కర్. ఈ గ్రీక్ ఈజిప్షియన్ దేవుడు ఒక ఆయన సెరపియస్ అని ఉండేవాడు. ఆ సెరపియస్ని ఫాలో చేసే వాళ్ళని కూడా క్రిస్టియన్స్ అనేవాళ్ళు అనేది ఒక వాదం ఉంది. ఈ క్రిస్టియన్స్ ఎప్పుడు ఉండేవాళ్ళు అంటే క్రీస్తు పుట్టాడు అని చెప్పే టైంకి 300 సంవత్సరాల ముందు. అంటే అప్పుడు కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. మరి ఆ క్రిస్టియన్స్ ఎవరు, అది కూడా నవీన్ గారు తేల్చాలి. అవును, కరెక్ట్. సో ఇన్ని కనిపిస్తున్నాయండి. సో వీళ్ళు మాట్లాడిన అన్ని మాటలకి కూడా మేము దాదాపుగా కౌంటర్స్ ఇచ్చేసాం. సో ఇంకా ఫైనల్గా కన్క్లూజన్ చేసేద్దామండి. కన్క్లూజన్కి వచ్చేటప్పటికి ఏంటంటే సాంబశివరావు